హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న 2 ఛానల్స్లో ప్రసారం అవుతున్న హర్రర్ స్టోరీస్ని, రియల్ ఇన్సిడెంట్స్ని, ట్రూ ఇన్సిడెంట్స్ని అందరినీ కూడా చక్కగా ఆదరిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఇంకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈవేళ నేను చెప్పేటటువంటి ఈ హారిఫైయింగ్ స్టోరీని ఎంజాయ్ చేసే ముందు ఆగి ఒక్క నిమిషం లైక్ చేసి ఆ తర్వాత వినడం స్టార్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీ ప్రతి ఒక్క లైక్ మన స్టోరీని ఇంకొంచెం ముందుకి తీసుకువెళ్తుంది. ఇది మన ఛానల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క లైక్ మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడంతో ఈ స్టోరీని అయితే మొదలు పెడుతున్నానండి. ఇక ఇది వరలక్ష్మి గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఆవిడ మన ఛానల్ని చూస్ చేసుకుని తన జీవితంలో జరిగిన యథార్థమైన భయానక సంఘటనని పంచుకున్నందుకు ఆవిడ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ఛానల్స్ తరఫున. ఇక ఎవరైనా మిస్ అయిన వాళ్ళు తప్పకుండా మీ హారిఫైయింగ్ ఇన్సిడెంట్స్, మీ జీవితంలో జరిగిన నిజ సంఘటనలు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే, అందరికీ తెలియజేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా నా మెయిల్ ఐడికి మీ అనుభవాన్ని పంపించవలసిందిగా కోరుకుంటున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామండి వరలక్ష్మి గారు నాకు తెలియజేసినటువంటి భయానకమైన ఇన్సిడెంట్ యథార్థ సంఘటనలోనికి మీ అందరికీ స్వాగతం. అప్పుడు నాకు 35 సంవత్సరాలు. నేను నా భర్త పిల్లలతో సంతోషంగా హాయిగా నా సంసారం నేను సాగించుకుంటున్నాను. ఇంకా మీకు చెప్పలేదు కదా, నా పేరు వరలక్ష్మి అండి. నేను 10th క్లాస్ చదివి అక్కడితో మా వాళ్ళకి చదివించే స్తోమత లేక నన్ను ఆఫ్ చేసేసి నాకు వెంటనే పెళ్లి చేసేయడం జరిగిందండి. పెళ్లి చేసేసిన తర్వాత మేము గుట్టుగా ఉన్న దాంట్లోనే కాలం గడుపుకుంటూ నా భర్త సంపాదనతోనే నేను ఇంటిని నడిపించుకుంటూ ఉండేదానండి. అయితే కాలం అంతా సవ్యంగా సాగిపోతూ ఉండగా నాకు 2 పిల్లలు కలిగారు. ముందు బాబు, తర్వాత పాప. అయితే ఇలా మా కుటుంబం సంతోషంగా సాగిపోతూ ఉన్న రోజుల్లో అనుకోకుండా జరిగిందండి ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నటువంటి ఈ సంఘటన. నాకు ఒక అక్క, 4 అన్నలు. 4 అన్నల తర్వాత నేను ఉండడంతో, అంటే నేను పుట్టడంతో నన్ను చాలా గారాబంగా పెంచారు. అంతేకాకుండా నన్ను చాలా అపురూపంగా చూసుకునేది మా అమ్మ. ఆఖరిదాన్ని కావడంతో నేను లక్ష్మీదేవి ప్రసాదంగా నన్ను భావించి వరలక్ష్మి అని పేరు పెట్టుకొని నన్ను చాలా బాగా పెంచారండి. అయితే నా భర్తకి పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి సంతల్లోనికి వెళ్ళి అక్కడి నుంచి సరుకులు తీసుకువచ్చి చిన్న టౌన్స్లో బండి మీద కట్టుకుని తీసుకువెళ్ళేటటువంటి వ్యాపారం అండి. వ్యాపారం చిన్నదే, మా జీవితాలు చిన్నవే, కానీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నంతలో సంతోషంగా గడుపుతున్నాం. అలాంటి రోజుల్లో మేము పార్వతీపురం, విజయనగరం జిల్లా పార్వతీపురానికి దగ్గరలో ఉన్నటువంటి బత్తిల్లో మేము కాపురం ఉండడం జరిగిందండి. అక్కడికి మారిపోయాం మేము. ఎందుకంటే మా ఆయన చేసేదంతా కూడా గిరిజనులు తెచ్చేటటువంటి వస్తువులు సంతల్లో తీసుకుని వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయించడం అనేది ఆయన వృత్తిగా తీసుకున్నారండి. దాంట్లో వచ్చే డబ్బులతోనే మేము మా జీవితాన్ని కొనసాగించవలసి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో నేను మా అమ్మ దగ్గర నుంచి కానీ అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ ఎటువంటి సహాయము నేను అర్థించకుండా నా పిల్లలిద్దరినీ చాలా జాగ్రత్తగా నేను పెంచుకుంటూ వస్తూ ఉండగా దేవుడికే కన్ను కొట్టిందో మరి కాలానికే కన్ను కొట్టిందో తెలియదు, కానీ నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా అమ్మ మరణించడం జరిగిందండి. ఆవిడ ఎందుకు మరణించిందో దానికి కారణాలు ఏంటో కూడా తెలియదు. ఇంకా ఆవిడ చనిపోయే నాటికి ఆవిడ వయసు 55 సంవత్సరాలండి. 55 సంవత్సరాల స్త్రీ అకస్మాత్తుగా ఎందుకు మరణించిందో తెలియదు. ఆవిడకి బీపీ కానీ షుగర్ కానీ అటువంటివి అయితే ఏమీ లేవండి. ఈ సంఘటన జరిగి 10 సంవత్సరాలు అవుతుంది.
అయితే ఇటువంటివి ఏవీ లేనప్పుడు ఆవిడకి ఎందుకు రాత్రి పడుకున్న మనిషి ఉదయానికి శవంగా మారిందో ఎవరికీ తెలియదు. బహుశా కార్డియాక్ అరెస్ట్ అని అక్కడ డాక్టర్లు అన్నారు. మరో డాక్టర్ గారు ఏమన్నారంటే, ఆయన మీ అమ్మగారు దేన్నో చూసి భయపడడం జరిగిందండి, దాంతో గుండె అయిపోయింది అని చెప్పడం జరిగిందండి. అయితే నేను అనుకున్నాను, ఏం చూసి భయపడి ఉండొచ్చు, ఇలా జరగడానికి గల కారణం ఏంటి అని. నేను చాలా భయపడ్డానండి. ఎందుకు అని అంటారు, కన్న తల్లి, పైగా నేను ఎలా ఉన్నానో చూద్దామని మా ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిందండి. చుట్టపు చూపుగా రావడంతో మా ఇంట్లో ఆమె మరణించడం జరిగింది. ఆమె మా ఇంట్లో మరణించడంతో నేను మరికొంచెం బాధకి వేదనకి గురయ్యానండి. గురవ్వడం వల్ల మా అన్నలు అందరూ వచ్చారు, మొత్తం అందరూ వచ్చారు, కార్యక్రమాలన్నీ పూర్తి చేశారండి. పూర్తి చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఇవన్నీ జరిగేవేనా, మాకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియదండి. మొత్తం మా అన్నదమ్ములు అందరూ కలిసి వాటాలు వేసుకొని, మా వదినలు అందరూ కలిసి మా అమ్మ తాలూకా దినవారాలు పూర్తి చేశాం. మేము లేని వాళ్ళమనే చెప్పాలండి. కానీ మాకున్నటువంటి అవకాశంలో మాకున్నటువంటి యథాశక్తి మేము చేశాము. అదంతా అయిపోయింది. కానీ మా అమ్మ లేని లోటు నన్ను విపరీతంగా బాధిస్తూ ఉందండి. వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు, అయిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సుమారుగా మా అమ్మ మరణించి అప్పటికి 2 నెలలు కావస్తుంది. మళ్ళీ తిరిగి మా జీవితంలో మేము నెమ్మదిగా సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తూ మామూలు నార్మల్ లైఫ్లోకి వెళ్తున్నామండి. పిల్లలు మళ్ళీ స్కూళ్ళకి వెళ్తున్నారు, అలాగే నేను కూడా పనులు చేసుకుంటున్నాను. అయితే ఏ కష్టమైనా సరే కొంతకాలం అయ్యేటప్పటికి మనం మర్చిపోతాం, ఇది మానవ సహజం. అలాగే మర్చిపోవడం అని కాదు, కానీ బాధ యొక్క తీవ్రత అయితే తగ్గుతుంది. అలా తగ్గడం నెమ్మదిగా మామూలు జీవనంలోకి మళ్ళీ మా సంసార బాధ్యతలు బాధల్లోకి పడిపోయాం. రోజులు గడిచిపోతుంటే అది మండు వేసవి కాలం అండి. మండు వేసవి కాలం. మా అమ్మ చనిపోయింది డిసెంబర్లో అండి. మండు వేసవి కాలం. ఆ వేసవికాలం స్టార్ట్ అయిన తర్వాత చింతపండు దింపులు అవుతున్నాయండి. అడవిలో చింతపండు దించుతున్నారు. గిరిజనులు ఉండలు కట్టి తీసుకొచ్చి అమ్ముతున్నారు. అక్కడికి వెళ్ళి పార్వతీపురం దగ్గరలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలోకి లోపలికి వెళ్ళి అక్కడికి మా ఆయన గారు చింతపండు తీసుకురావడం జరిగింది. అయితే నేను ఇంట్లో వాడకానికి మా అన్నయ్యల కోసం, తర్వాత మిగతా చిన్న చిన్న అమ్మకాలు చేర్పించుకోవడానికి వీలుగా ఉంటుందని దాన్ని పెద్ద సైజు లడ్డు అంత ఉండలు చుట్టి దాన్ని సపరేట్గా ఒక వెదురు బుట్టలో పెట్టి అమ్మకానికి సిద్ధం చేస్తున్నానండి. సిద్ధం చేస్తుంటే అది ఉండా 10 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అట్లాగనమాట వెళ్తాయి పల్లెటూళ్ళల్లో. 20 రూపాయలు, 10 రూపాయలకు మించి ఏది ఉండదండి. అలాంటి పరిస్థితుల్లో నేను చేస్తున్నాను. అయితే ఆ రోజు చుట్టుపక్కల ఒక 2 ఆడవాళ్ళ సహాయం కూడా నేను తీసుకుని చింతపండు పిక్క తీస్తున్నామండి. చింతపండు పిక్క తీస్తుంటే ఆ పిక్కలు తీయటం, ఆ పిక్కలన్నీ పోగువేయటం, అవేమో ఒకళ్ళు తీసుకువెళ్ళి ఎండలో ఆరవేయటం, ఇది ఒక ప్రాసెస్గా జరుగుతూ ఉంటుందండి. ఆ చింతపిక్కలు కూడా అమ్ముడుపోతాయి. అలాగే పిక్క తీసిన చింతపండు కొంచెం రేటుకి అమ్ముడుపోతుంది. అందుకని నాకు కొద్దిగా ఒంట్లో బాగోకపోయినా సరే ఆ రోజు కంపల్సరిగా ఈ చింతపండు తీస్తే మాకు కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో మా ఆయన గారు వద్దంటున్నా సరే ఒక అరబస్తా చింతపండు వేసుకుని 2 కత్తిపీటలు పెట్టుకుని నేను మా పక్కింటి ఆవిడ కూర్చొని చింతపిక్కలు తీసుకుంటున్నాం. మధ్యాహ్నం పిల్లలు స్కూళ్ళు లేకపోవడంతో ఆ రోజు ఆదివారం అనుకుంటాను, నాకు ఇప్పుడైతే గుర్తులేదండి. ఆదివారం ఏదో సెలవు వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నారు, అరుగు మీద కూర్చొని ఆడుకుంటున్నారండి. అరుగు మీద కూర్చొని ఆడుకుంటుంటే నేను చింతపండు తీస్తున్నానండి. చింతపండు తీస్తుంటే అది మట్టి గచ్చులు, మట్టితో అలికినటువంటి పూరీలండి మేము ఉండేది. మట్టితో అలికిన పూరీలు అక్కడ కూర్చుని గుమ్మంలో కూర్చుని గాలి కోసం 2 ఆడవాళ్ళం కూర్చొని చింతపిక్కలు తీసుకుంటున్నాం. అవతల పక్క అరుగు మీద పిల్లలు ఆడుకుంటున్నారండి. ఆడుకుంటుంటే మీకు అర్థమైంది అనుకుంటాను. ఆడుతుంటే ఇది ఇంకా మాటలు గడుస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత చూసుకోకపోవడంతో నా చెయ్యి తెగిందండి. చెయ్యి తెగడంతో ధారాపాతంగా రక్తం కారడం మొదలైంది. బొటన వేలు తెగిపోయింది. బటన్ వేలుకి పెట్టి టప్ టప్ మన సౌండ్ వస్తూ ఉంటుందండి. వస్తూ ఉండి తీస్తూ ఉంటాం అన్నమాట. నాకు అలవాటైన పని కావడంతో చాలా ఫాస్ట్గా తీస్తున్నాను.
అప్పటికే 3-4 రోజుల నుంచి చింతపండుతో ఆ కత్తిపేట పదునెక్కి ఉంది. ఆ పదునెక్కి ఉండడం, పులుపు ఏదైనా కటింగ్ చేస్తే పదునెక్కుతుంది కదండి, ఆ పదునెక్కిన దాంతో తీస్తుంటే వేలు కట్ అయ్యి విపరీతమైన అదేంటిది రక్తం వస్తుందండి. రక్తం వస్తుంటే ఆ రక్తం భరించలేక చీర చెంగుని గట్టిగా చుట్టేసి నేనేమో కొంచెం కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. పిల్లలు దగ్గరికి వచ్చేసారు, ఆవిడ దగ్గరికి వచ్చింది. రక్తంతో తడిసిన చింతపండుని తీసేసి అక్కడంతా శుభ్రం చేసి తుడిచేసి, పోనీలో చెల్లి రేపు తీసుకుందాంలే ఇంక ఇవాళకి ఆపేద్దాము అని ఆవిడ పసుపు తీసుకొచ్చి వేలుకి గట్టిగా పెట్టి కట్టిందండి. కడితే బాత్తో మూలుగుతూ పడుకున్నాను. ఇంకా సాయంకాలం అయ్యేసరికి కొద్దిగా జ్వరంగా కూడా అనిపిస్తే కొద్దిగా మా ఆయన వచ్చిన తర్వాత కషాయం పెట్టిస్తే తాగానండి. తాగి మా ఊర్లో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి మా ఆయన నా జ్వరానికి వేలుకు కట్ అయిన దానికి మందులు తెచ్చారండి. ఆ మందులు వేసుకుని రొట్టె తిని పడుకున్నాను. బ్రెడ్ తీసుకొచ్చారు, రొట్టె తిని పడుకున్నానండి. పిల్లలకు కూడా ఏమీ లేకపోవడంతో పక్కింటి ఆవిడే కొంచెం అన్నం వండేసి కాస్త తరవాణి వేసి ఇచ్చిందండి. తరవాణి వేసిస్తే తినేసిన తర్వాత ఇంకా మేము పడుకున్నామండి. పడుకునేటప్పటికీ ఆ రోజు రాత్రి జ్వరం బాగా చలి ఎక్కువైంది నాకు. చలి ఎక్కువ అవడం, అప్పుడు టీటీ తీసుకోవాలని నాకు తెలియదు ఏం లేదండి. ఒక రాత్రి అయ్యేటప్పటికి విపరీతమైన వణుకుతోటి, విపరీతమైన దీనితోటి నాకు సీరియస్ అయిందండి. నాకు సీరియస్ అవ్వడం మా ఆయనగారు గాబరాపడి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఆసుపత్రికి తీసుకెళ్తే వాతం లక్షణాలు కనపడుతున్నాయి, ఇనప కత్తిపేట కదా, ఎందుకైనా మంచిదని చెప్పేసి అవసరమైన ఇంజక్షన్లు అన్నీ ఇచ్చి ఆసుపత్రిలో ఒక రోజు ఉంచి సెలైన్స్ పెట్టించి ఇంటికి పంపించారండి. ఇంటికి పంపించిన తర్వాత ఇంకా నేను ఏటైతే అదే ఇందులే ఎంతకని కూర్చుంటామని చెప్పి ఆ 3వ రోజు నాడు పొయ్యి ముట్టించి వంట చేస్తున్న పక్క నుంచి ఎవరో వెళ్ళినట్టుగా అనిపించిందండి నాకు. ఇది నిజం. ఎవరో వెళ్ళినట్టుగా ఒక నీడ, అంటే ఎవరో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పక్క నుంచి అలాగ వెళ్ళినట్టుగా అనిపించేటప్పటికి నాకు అప్పుడైతే ఏం అనిపించలేదు, నేనే భ్రమపడ్డాను అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు అయ్యిందో లేదో మరి కొంచెం తీవ్రంగా అనమాట, అడుగుల చప్పుడుతో ఎవరో ఆ గదిలో నట్టింట్లో తిరుగుతున్నట్టుగా అనిపించిందండి. అడుగుల చప్పుడుతో నట్టింట్లో తిరుగుతుంటే ఇదెవరు తిరుగుతారు, ఎవరు లేరే, పిల్లలు లేరు, ఇంట్లోనూ ఎవరు లేరు, నేనే వంట చేస్తున్నాను పంచలోని, ఎవరు తిరుగుతున్నారు అని అనుకున్నానండి. అనుకుని నేను ఎవరది అన్నాను. ఎవరది అని అంటే ఏం మాటల్లో ఎవరో తిరుగుతున్నట్టుగా అడుగుల చప్పుడైతే వినిపిస్తుంది. గబుక్కున పొయ్యి దగ్గర నుంచి లేచి నేను లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూశాను. ఎవరు కనిపించలేదండి. ఎవరు కనిపించకపోయేసరికి ఏంటిది ఎవరు లేరు, నేనేంటి ఇలా అయిపోయింది ఏంటి అసలు, ఏమవుతుంది నాకు అని అనుకున్న జ్వరం వల్ల నాకు అలా అనిపిస్తుందేమో అని చెప్పేసి, నీరసం వల్ల అలా అనిపిస్తుంది అనుకొని మళ్ళీ వచ్చి తరవాణి కొంచెం వేసుకొని నిమ్మచెక్క పిండుకొని తాగిన తర్వాత కొద్దిగా శక్తి వచ్చినట్టు అయింది. ఆ తర్వాత మళ్ళీ నా పని నేను చేసుకుంటున్నానండి. నా పని నేను చేసుకుంటుంటే పిల్లలు వచ్చారు అన్నాలకి పిల్లలు వచ్చారు కదా అన్న ఉద్దేశంతో పిల్లలిద్దరికి కంచంలో అన్నం వడ్డించి ఏదో నాకు ఉన్నది పెట్టానండి. పెడితే పిల్లలు తిన్నారు. తినేసిన తర్వాత 2 కంచాలు తోముదామని చెప్పి బయటికి తీసుకొచ్చి అక్కడ గోళంలో నీళ్లు ఉంటాయండి. అంటే పల్లెటూళ్ళల్లో వాతావరణం తెలిసిన వాళ్ళకి ఈ కథ బాగా అర్థమవుతుంది. ఒక నీళ్ల కుండీలో నీళ్లు ఉన్నాయి, గోళం అంటారు మా సైడ్ వాటిని. ఆ గోళంలో నీళ్లు ఉంటే ఆ నీళ్లతోటి కంచాలు కడుగుతుంటే అక్కడ చూశానండి. నా కనుచివరల నుంచి లోపలికి నా దృష్టి మళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆమె నిలబడి ఉంది గది సెంటర్లో, అంటే నట్టింట్లో. అవన్నీ చూడగానే నాకు పక్కింటి ఆవిడ వచ్చింది అనుకుని రా అక్క రా అని అన్నాను. కంచాలు కడుగుతున్నాను, పిల్లలు తినేశారు, కంచాలు కడుగుతున్నాను అన్నాను. అనేసి నేను తోమేసి లోపలికి తీసుకొచ్చేసరికి ఎవరూ లేరు. ఇదేంటిది ఎవరో ఉన్నట్టు అనిపించింది, ఇప్పుడే కదా నేను చూశాను అని అనుకునేటప్పటికీ ఒళ్ళు జల్లుమన్నది, నాకు ఒళ్ళు జలధరించింది. ఒళ్ళంతాను ఒక రకమైన కాయలాగా వచ్చి గూస్ బంప్స్ వస్తే ఇదేదో తేల్చుకోవాలని చెప్పేసి పక్కింటి అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వు కానీ ఇప్పుడు మా ఇంటికి వచ్చావంటే, లేదు తను వచ్చారు, మా ఆయన వచ్చారు, అన్నం పెడుతున్నాను, ఏమ్మా ఏం కావాలి అని అడిగింది. అంటే ఏం అక్కర్లేదు, ఏం లేదులే అక్క తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇదే సంఘటనలండి కంటిన్యూస్గా ఆ రోజు రిపీట్ అవుతుంటే ఏంటిది
ఎవరు ఇలా అని అనుకొని దేవుడి బొట్టు పెట్టుకొని పడుకున్నాను. పడుకుంటే మా పిల్లలు సాయంకాలం ఆడుకుంటున్నారు గుమ్మంలో ఆడుకుంటుంటే నేను లైట్ వేసాను. లైట్ వేసి ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకుని, దేవుడా ఏంటి ఎప్పుడు లేనిది, ఎవరో నిలబడ్డట్టు, ఎవరో వస్తున్నట్టు, ఎవరో నడుస్తున్నట్టు నాకు ఇలాంటి భ్రమలు కలగడం ఏంటి, నన్ను నా పిల్లల్ని కాపాడు, మా ఆయన్ని కాపాడు అని చెప్పి దండం పెట్టుకున్నాను. అంతకంటే సాధారణ ఆడవాళ్ళం ఏం చేయగలమండి. దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకుంటే నాకేదో కొంచెం ధైర్యం అనిపించిన తర్వాత ఈలోపు వంటగదిలోని పాత్రలు ఎవరో పడేసినట్టుగా పడిపోయాయండి. నేను తోమేసి పెట్టుకున్న పాత్రలన్నీ పడిపోయాయి. ఇంక రాత్రి వంట చేయాలి. ఆ పాత్రలన్నీ కింద పడిపోయాయి. సగం సీమండి గిన్నెలు, సగం మామూలు గిన్నెలు పడిపోతే ఏంటి ఇలా పడిపోయి, నేను గబగబా లోపలికి వెళ్ళి పిల్లో ఏదో తోస్తుంటుంది అనుకున్నాను. తోస్తుంటుందండి, మా ఇద్దరి పిల్లి రోజు తంతన్నా సరే వస్తుంది అది అని చెప్పేసి ఒక కర్ర దగ్గర పెట్టుకొని పొయ్యి రాజేశానండి. పొయ్యి రాజేస్తే ఇంకా ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు అండి. ఏంటో తెలియదు, ఒక రకమైన గాబరా, ఏంటో తెలియదు, ఒక రకమైన ఏడుపు, ఏంటో తెలియదు, ఒక రకమైన మనసులో నాకే తెలియని కంగారు. ఎందుకు కంగారు పడుతున్నానో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకు కంగారు పడుతున్నానో అర్థం కావట్లేదు, ఎందుకు బాధపడుతున్నానో అర్థం కావట్లేదు, ఎందుకు ఏడుస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నేనేం చేస్తున్నానో కూడా నా మీద నాకు కంట్రోల్ తప్పిందండి. కంట్రోల్ తప్పిపోయి నేనేం చేశాను అనేది నాకైతే తెలియదండి. అయితే అసలు అలాగా ఏడుస్తుంటే మా పక్కింటి అక్క వచ్చింది. అర్రే ఏం చెల్లి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, చెల్లెమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఆవిడ. అంటే నేను సమాధానం చెప్పకుండా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పు ఏడు, ఎందుకు, నీకు ఏంటి, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆవిడ అడగడం జరిగింది. అడిగితే ఏం లేదులే అక్క, ఏం లేదా అన్నాను. అంటే ఏంటి ఉదయం అలాగే అన్నావు, మళ్ళీ అలాగే అన్నావు, వచ్చానా లేదా అని అడిగావు, అసలు దాచకుండా చెప్పు ఏం జరిగింది అని అడిగింది. అంటే నాకు ఎందుకో గాబరాగా ఉందక్క, నాకే తెలియని కంగారు, నాకే తెలియని బాధ, నాకే తెలియని ఇబ్బందిలో ఉన్నాను. నేను నిజంగా చెప్తున్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు ఏం చెయ్యాలో నాకే అర్థం కావట్లేదు. ఏదో కడుపులో చేయి పెట్టి దేవేస్తున్నట్టుంది, వాంతి వస్తుందేమో అని అనిపిస్తుంది అని అంటూనే ఉన్నాను. బళ్ళుని వాంతి చేసుకున్నాను. వాంతి చేసుకుంటే అర్రే ఏటైంది నీకు, ఎందుకు ఇలాగ అవుతున్నావు అని చెప్పేసి ఆవిడేమో గాబరా అయ్యి వెంటనే మా ఏరియాలోని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచారండి. చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఏంటమ్మా ఏం జరిగింది అంటే ఏం జరిగింది వర అంటే ఏం లేదు, నాకెందుకో ఉన్నటువంటి గాబర్లాగా వస్తుంది, నాకేంటో అయిపోతుంది అంటున్నానండి. అంటే ఏంటవుతుంది నీకేమవుదు అన్నింటికీ సంతోషమాత తల్లే ఉంది, ఏమవుదు అంటున్నారండి. ఎందుకంటే మేము సంతోషమాతను బాగా నమ్ముతాం. ఏమవుదు అంటున్నారు. ఏమవుదంటే లేదక్క నాకేదో అయిపోతుంది అక్క అంటున్నాను నేను. ఏంటవుతుంది నీకు అని అంటే నాకేదో గాబరాగా ఉంది, నాకు గడుపులో ఏదో గాబరాగా ఉంది, కడుపులో ఏదో నొప్పుకుందక్క అంటున్నాను నేను. ఓహో నీకు కడుపులో నొప్పి పెడుతుందా అంటే కాదక్క, ఏంటో ముడుకులంతా నొప్పిగా ఉందక్క అంటున్నాను నేను. అంటే గడికో మాట చెప్తుంటే ఏంటండి అసలు ఏంటైందో నాకే అర్థం కావట్లేదండి. అసలు నాకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజానికి నాకు కడుపులో ఏ నొప్పులు లేవు, కానీ గాబరా అనమాట. అది ఏ నొప్పో తెలీదు, గాబరో తెలీదు. ఆ గాబరకి నేను ఎలా మాట్లాడుతున్నానో తెలీదు. ఓ పక్క ఏడుస్తున్నాను, ఓ పక్క మాట్లాడుతున్నాను. ఆ తర్వాత ఇంకా లాభం లేదనేసి మా చుట్టుపక్కల వాళ్ళు గబగబా వచ్చి అందులో ఒక ముసలాం ఉంటే ఆ ముసలామేమో ఏమీ లేదు, మధ్యాహ్నం బయటకు వచ్చింది కదా, ఎండప్పుడు అరచర కట్టుకొని బయటకు వెళ్ళింది, దానికి కొంచెం దిష్టి తీసి అంటారా, ఏమవదు బాగానే ఉంటుందని చెప్పేసి ఒక ఎగ్గును అన్నము కలిపి దిష్టి తీశారండి. దిష్టి తీసిన తర్వాత పడుకున్నాను నేను. పడుకుంటే పిల్లలిద్దరూ బిక్కుమని కూర్చున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా కూర్చున్నారు. పల్లెటూరు కదండి, అలాగ వదిలేరు. మన సిటీల్లో అయితే వదిలేస్తారు, కానీ పల్లెటూరులో అయితే వదిలేరు, అలాగ ఉంటారు. మా ఆయన వచ్చే వరకు ఉంటారనమాట. అయితే ఏంటైంది అని అడిగితే ఏం లేదు, ఇలాగ అయింది, వాంతి కూడా చేసుకుంది, ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని అంటే డాక్టర్ దగ్గర మళ్ళీ తీసుకెళ్తే డాక్టర్ గారు నీకేట్ లేదమ్మా, నువ్వు ఎందుకు అలాగ దేనికో జడుస్తున్నావు, నీకు బీపీ లేదు, ఏం లేదు, మధ్యాహ్నం చూస్తే ఎక్కువ ఉంది, ఇప్పుడు చూస్తే ఏం లేదు, బాగానే ఉన్నావు నువ్వు అని మా ఆయనతో చెప్తే చుట్టుపక్కల పెద్దోళ్ళు ఎందుకైనా మంచిదిరా, ఏదైనా గాలి ఉన్నట్టుంది, ఇంట్లో కూడా ఎవరో ఉన్నట్టుంది, ఎవరో నడుస్తున్నట్టుంది అంటుంది అమ్మాయి, రేపు సంతోషమాత గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చి బొట్టు గట్ట పెట్టినాయన అని చెప్పారు. అయితే సరే
సరే అన్న తర్వాత మా ఆయనకి ఏంటైంది వరా నీకు అనేసి అతను బాధపడుతున్నాడు, పిల్లలు ఏడుస్తున్నారు. ఆ రాత్రి అవుతుందండి. రాత్రి అవుతుంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నం వండేసి తెచ్చి పెట్టేశారు మా ఆయనకి, పిల్లలకి, నాకు. తినేసాము. తినేసిన తర్వాత ఒకే గదిలో పడుకున్నామండి. ఆ రోజు ఒకే గదిలో పడుకున్నాం. పిల్లలు ఓ సైడ్కి పడుకునేవారు, మేము అందరం ఒకే పక్క మీద పడుకున్నాం అనమాట. అంటే నాకు తోడుగా వాళ్ళకి భయం లేకుండా నేను కూడా దగ్గరే ఉంటే ఒక ఫీల్ అనమాట. పిల్లలకి అంతే కదండి, తల్లి దగ్గర ఉంటే ఒక రకమైన ధైర్యం. అలా పడుకున్నాం. పడుకుంటే మధ్యరాత్రి కాడ నాకు మెలకు వచ్చిందండి. ఎందుకు మెలకు వచ్చిందో నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకు మెలకు వచ్చింది, అసలు నాకు ఏమైంది? అకస్మాత్తుగా నాకు ఎప్పుడు మెలకు రాదండి. నాది పోత నిద్ర అంటారు మా ఆయన ఎప్పుడు కూడా. నీకు దున్నపోత మీద వాన పడ్డట్టే పడుకున్నావు అంటే చచ్చిపోయిన దానికింద జమ, అసలు నువ్వు లెగవు, అసలు ఏ దానికి లెగవు, ఏంటి నువ్వు, కనీసం చప్పుళ్ళైనా లెగవేంటని ఆట పట్టించేవాడు ఆయన. అలాంటిది పడుకుంటే తెల్లారేదాకా నాకు మధ్యలో ఏ అవసరం కూడా రాదు ఎప్పుడు. అలాంటిది ఆ రాత్రి మెలకు వచ్చిందండి. మెలకు వస్తే ఏంటి అనేసి లేచిపోయి బెడ్ లైట్ ఆఫ్ చూస్తే బెడ్ లైట్ బాగానే వెలుగుతుంది. చూశాను. చూసేటప్పటికి నా ఒళ్ళు జల్లుమన్నదండి. మీరు చెప్పితే మీకు అబద్ధము, అనుభవించాను కనుక నాకు నిజము. ఆ మూల గదిలోన ఖాళీగా బట్టలు దండి ఉంది. దండెం అంటామండి మా సైడు. ఒక తాళ్ళు వేలేసి కర్ర వేస్తాం అనమాట. కర్ర మీద చీరలు గట్రా ఆరేస్తాం, అంటే పెట్టుకుంటాం. అయితే అలాంటి చోట వాడుక చీరలు, సదా చీరలు పెట్టుకుంటాం అనమాట. ఆ సదా చీరలు పెట్టుకున్న చోట అక్కడ ఒక మనిషి నిలబడి ఉందండి. ఆడమనిషి, ఎవరో తెలీదు, ఒక ఆడమనిషి నిలబడి ఉంది. చూడగానే నాకు ఒంటి నిండా చెమటలు పట్టేసాయండి. చెమటలు పట్టేసి కడుపులో తిప్పడం మొదలైంది. నేను మాట్లాడాలనుకుంటున్నాను కానీ మాట్లాడలేకపోతున్నాను. ఆ మనిషి ఒక్కొక్క అడుగు వేసుకొని నా సైడ్ వస్తుందండి. నా సైడ్ అంటే నేను ఒక సైడు, మా ఆయన ఒక సైడు పడుకుని మధ్యలో పిల్లల్ని పెట్టుకుని పడుకున్నాం మేము. పూరింట్లోని చల్లగా ఉంటుందండి ఏ సీజన్ అయినాను. కానీ మేము కొంచెం తలుపులు తీసి పెట్టి పడుకున్నాం. మా ఇంట్లో ఏముంటాయి పట్టుకెళ్ళిపోవడానికి. పడుకుంటే ఏటి బాధ అనేసి అనుకునేటప్పటికి ఇది లాభం లేదని ఆ తలుపులు తీసి పడుకునే దానికి, అది తలుపులు తీసి ఉన్నందువల్ల లోపలికి చేరిందో ఏంటో మరి నాకు తెలియదండి. ఈరోజుకి తెలియదు నాకు. ఒక్కొక్కడుగు వేసుకొని లోపలికి వస్తుంది, అంటే నాకేసి వస్తుందండి నా వైపు వస్తుంటే నాకు మాట్లాడాలనుకుంటున్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను. కొంతసేపటికి దగ్గరకు వచ్చిందండి. దగ్గరకు వచ్చేసరికి నాకు గొంతు పెగలటం లేదు, మాట వినిపించటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. పక్కన ఉన్న పిల్లల్ని తట్టి లేపాలంటే పిల్లలు ఏం చేస్తారు, ఆయనకి పిలవాలంటే నోరు పెగలటం లేదు, మా ఆయనకి పిలుద్దామంటే నోరు పెగలటం లేదు. ఇదేంటి బాధ అని చెప్పేసి నాకు ఏదీ గుర్తు రాలేదండి, ఏదీ గుర్తు రాలేదు. అలా కొంతసేపు అయిన తర్వాత అలా నా దృష్టి అలా చూస్తున్నాను, పిచ్చి చూపులు చూస్తున్నాను ఆ పైకప్పుకేసి. అలాగా చూపిటి వైపు మరీ వెళ్ళేసరికి అక్కడ అమ్మవారి ఫోటోను నేను దండం పెట్టుకునే దేవుడు గూడు ఉందండి. ఆ గూడు దుక్కు నా దృష్టి వెళ్ళింది. దృష్టి వెళ్ళేటప్పటికి ఆ గూడు దిశగా చూసేటప్పటికి నాకు అక్కడ దేవుడు కనపడ్డాడు. ఆ దేవుడు ఫోటో కనిపించింది అనమాట చీకట్లో. అంటే దేవుడిది కదా, నాకు తెలుసు కదా. వెంటనే అమ్మ సంతోషమాత, నీకు దండం అమ్మ, నేనేంటి బాధలు పడుతున్నాను అని మనసులో అనుకున్నానండి. నిజంగా అనుకున్నాను. అనుకోగానే నాకు ఆ పట్టిన పట్టు వదిలేసింది. అది వదిలేసిన తర్వాత ఒక్కసారి అనుకొని లేచి కూర్చున్నాను. లేచి కూర్చుంటే ఏంటి బాధ, నాకెందుకు ఇలాగ అవుతున్నాయి అని అనుకుని మా ఆయనకి వెంటనే లేపేశాను. లేపేసి చూడండి ఇలాగ అయింది అంటే ఏదో గాలి చేరినట్టుగా ఉందని చెప్పి మా ఆయన కూడా భయపడి సరే రేపు తెల్లారగానే మనం సంతోష్ మీద గుడికి వెళ్దాము, ఏం పర్లేదులే, దండం పెట్టుకుని పడుకుందాం అని చెప్పేసి దేవుడి బొట్టు తీసుకుని అందరం పెట్టుకున్నామండి. పెట్టుకుని పిల్లలకు కూడా పెట్టి పడుకుంటే ఒక ఎంతసేపు పడుకున్నా నాకైతే తెలియదు. చాలాసేపటి తర్వాత మళ్ళా మెలకు వచ్చింది. మళ్ళా మెలకు వచ్చి చూస్తే ఈసారి రెండో సైడు ఆ దెయ్యం, అంటే దెయ్యమనే అనుకోవాలి మరి, ఆ రెండో సైడ్ అండి ఆ గోడ దగ్గర కూర్చొని ఉంది. సరే నిలబడలేదు, కూర్చొని ఉంది, జుట్టు విరబోసుకొని ఉన్నది, కళ్ళు పసుపు రంగులోని బల్బుల్లా వెలుగుతున్నాయి. నాకు గుండె ఆగిపోయినంత పని అయిందండి. ఆ రోజు ఎంత భయపడ్డానంటే నేను మామూలుగా భయపడలేదు, ఎంతగా చాలా కష్టపడ్డాను. నాకు నోరు పెగలదు, భయము, ఎంత భయం అంటే అమ్మవారు బొట్టు పెట్టుకున్నా సరే వచ్చిందన్న భయం ఎక్కువైపోయి ఒక రకమైన షాక్కి గురైపోయాను నేను. గురైపోయి ఏం చేయాలి అని ఆలోచించి
మెదడు అయితే స్తంభించింది. దాన్నే అంటారేమో మరి నాకైతే తెలీదు. నేను 10th కన్నా ఎక్కువ చదువుకోలేదండి. నేను చెప్తున్నటువంటి ఈ కథలో ఏమైనా తప్పునున్నట్లయితే నన్ను క్షమించాలి మీరు అందరూ. నాకైతే అంతగా తెలియదు. అది కూడాను పార్వతీపురంలోనే హై స్కూల్లో చదువుకోవడం, నాకు అంతంత మాత్రం వానాకాలం చదివేనది. మా వాళ్ళు సమంగా పట్టించుకునే అంటే ట్యూషన్లు గట్రా పెట్టించే స్తోమత లేదండి మాకు. ఇంగ్లీష్ పెద్దగా తెలియలేకపోయింది అప్పుడు. ఇప్పుడు కొంత అయితే పర్వాలేదు. ఏమైందో తెలియదు, ఆ కూర్చున్న మనిషిని చూడగానే నా ప్రాణాలు పైనే పోయేటప్పటికి అక్కడ కూర్చున్న మనిషి చెయ్యి జాపి నా కాళ్ళు అందుకుంటుంది. ఆ కాళ్ళకి చల్లగా ఏదో ఐసు ముక్క దగ్గర పెడితే ఎలాంటి చల్లదనం వస్తుందో అలాంటి చల్లగా తగులుతుందనమాట. దాంతో అరవాలనుకుంటున్నాను, అరవలేకపోతున్నాను. కొంతసేపు అయ్యేటప్పుడు గట్టి కేకలు పెట్టానండి. గట్టి కేకలు పెడితే అప్పుడు మా ఇంట్లో అందరూ లేచారు. మా ఆయన పిల్లలు అందరూ లేచారు. పిల్లలు ఏడుస్తున్నారు. మా ఆయన లేచారు. చుట్టుపక్కల వాళ్ళని కూడా అని లేపితే వాళ్ళు కూడా లేచారు. లేచిన తర్వాత ఏమైంది అని అంటే ఇలా చెప్పాను. చెప్తే ఇది కాదు పని, కానీ ఇవాళ మీరు మా ఇంట్లో పడుకోండి అని చెప్పేసి మా అక్క వాళ్ళు ఒక గది పంచిచ్చారు. అందులో పడుకున్నామండి. మరుసటి రోజు అక్కడ మాకు ఒక పూజారి గారు ఉన్నారు. ఆయన మాకు రక్షరేఖలు కట్టడము, తర్వాత ఏదైనా ఇలాంటివి గాలి ధూళి వస్తాయి చూడడము అన్నీ ఆయనే చూస్తారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్తే ఇవన్నీ చెప్పాను. చెప్తే ఆయన ఇంటి దాకా వచ్చారు. ఇంటి దాకా వచ్చి అతను చెప్పారనమాట. ఇప్పుడు మీరు సొంతిల్లు కదా ఇది అంటే, అవును సొంతిల్లే. అయితే ఏదో పీడ పట్టింది మీ ఇంటికి, ఆ పీడ నుంచి మీరు బయటపడాలి అని అంటే పలానా విధమైన పరిహారం చెయ్యాలి అని చెప్పారండి. అయితే చెయ్యండి అని అంటే, మీరు ఎక్కడ భరించుకోగలరు ఆ పరిహారం, సుమారు 5 నుంచి 10,000 దాకా ఖర్చు అవుతుంది, అంతవరకు మీకు ఇబ్బందేను. కాబట్టి ఏంటంటే చుట్టుపక్కల ఇళ్లలో సర్దుకోండి, మీ ఇంట్లో పడుకోకండి, నేను సామాన్ అంతా తీసుకొస్తాను, మీరు ఎలాగైనా ఒక 6,000 దాకా సర్దుకోండి అని చెప్పారు అతను. చెప్తే 6,000 సర్దుకోవడం అంటే మాకు చాలా ఎక్కువ ఆ రోజుల్లో. సరే 6,000 సర్దుకున్నాను. అలాగే మా ఆయన ఏమన్నారు, ఆలోచించకుండా చెప్పేశాడు ఆయన, ఏం పర్లేదు మా వరా బాగుపడితే అంతే చాలు అని అంటే, లేదు మీ వరాకి ఏం అవ్వలేదు, కానీ ఇంటికి పట్టింది, అది ఇంటికి పట్టింది తప్ప మీ ఆవిడకి ఏంటి పట్టలేదు, నువ్వు భయపడక నేను చేస్తాను, ఏం పర్లేదు, మీరు ఒక 6,000 సర్దుకోండి, 4,000 రూపాయల సరుకులు నేను ఎలాగో ఒకలాగా సంపాదిస్తానని చెప్పి ఆయన మంచితనంతో వెళ్ళారండి. తీరా చూస్తే దగ్గర అమావాస్య వస్తుంది, అమావాస్యలోపు ఇది అయిపోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది మీ ఆవిడకని చెప్పారు. దాంతో మరికొంచెం భయం వేసి మా ఆయన బండి అమ్మేశారండి. బండి అమ్మేసి డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకుని ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పరిహారాలన్నీ చేశారండి. అమావాస్యకి చేసినప్పుడు మా ఇల్లు అది వెళ్ళిపోతున్నప్పుడు అండి, ఆ ఇంటి కప్పు నుంచి దూసుకొని వెళ్ళిపోయింది బయటికి. ఆ ఆడమనిషి, ఆడదయ్యం అట అది. ఎక్కడో కొండల్లో నుంచి వచ్చింది, ఒక గిరిజన స్త్రీ తాలూకా ఆత్మ అన్నమాట. కొండల్లో నుంచి వచ్చింది. వచ్చి ఎంత ఇబ్బంది పెట్టింది అన్ని రోజులు అంటే అంత ఇబ్బంది పెట్టి వెళ్తూ ఒక పొగగా మారి ఇంటి మీద నుంచి వెళ్ళిపోవడంతో ఇల్లు తాలూకా పైకప్పు అంటుకుందండి, అగ్గి తగులుకుంది. అగ్గి తగులుకోవడం చుట్టూ మేము అందరం పెద్ద పెద్ద కేకలు పెట్టేసాం. కేకలు పెట్టేస్తే గబగబా నీళ్ళు పోసి ఆర్పి మళ్ళీ 2 రోజుల్లో నేసుకున్నారు. అంతా నేతగ పని వాళ్ళు వచ్చారు, నేతగాళ్ళు వచ్చారు, మొత్తం ఇల్లు నేసి పెట్టి వెళ్ళారు. ఆ తర్వాత ఎందుకైనా మంచిది, దెయ్యం తిరగండి ఇంట్లో, పిల్లలతో ఏముంటాం అని చెప్పేసి శుభ్రంగా ఎలాగ అప్పులో సప్పు ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి శుభ్రంగా సున్నాలు వేస్తామండి. సున్నాలు వేసేసి మళ్ళీ పూజారి గారిని పిలిపించి అవసరమైనటువంటి పరిహారాలు, అవసరమైన పూజా కార్యక్రమాలు, అమ్మవారిది ఏదో కొంచెం చదివారు ఆయన. చదివిన తర్వాత మళ్ళీ మేము అందులో ఉండడం జరిగింది. అయితే ఈరోజు వరకు మేము అదే ఇంట్లో ఉంటున్నామండి. ఏ రకమైన ప్రాబ్లమ్స్ మాకు లేవు. కానీ ఆ రోజు మాత్రం ఆ గిరిజన స్త్రీ మా ఆయన సంతలోకి వెళ్ళి తీసుకొచ్చిన వస్తువులు, ఆ వస్తువులతో పాటుగా వచ్చేసిందట. ఆవిడకి సంబంధించి ఏమున్నాయో అవి ఏం అమ్మకం అయిపోయో తెలియదు, కానీ ఆ అడవిలో నుంచి వచ్చింది, వస్తువులతో వచ్చిందో ఏమో మరి, పూజారి గారు అయితే ఏమీ చెప్పలేదు, అడవిలో నుంచి వచ్చిందని చెప్పారనమాట. అడవిలో నుంచి వచ్చినటువంటి ఒక ఆదివాసి ఏదో మొత్తానికి అటువంటి తెగల నుంచి వచ్చినటువంటి స్త్రీ ఆత్మ అండి. చాలా ఘోరమైన ఆత్మ. మొత్తానికి ఆ సంతోషమాత దయ వల్ల, చుట్టుపక్కల వాళ్ళ ఆదరం వల్ల, అన్నింటి వల్ల కూడా మేము బతికి బయటపడ్డాము. మా కుటుంబం ఈరోజు వరకు కూడా బత్తిల్లో మేము హాయిగా కాపురం చేసుకుంటున్నాము.
మేము 3 సంవత్సరాల నుంచి సిటీవీ ఫ్యాన్స్ అండి, ఫాలోయర్స్ మేము. మేడం గారు చెప్పే పూజలు, చిన్న చిన్న పూజలు, చిన్న చిన్న ఖర్చు లేని పూజలు, పరిహారాలు మేము చాలా బాగా చేస్తాం. మేము చాలా ఉపయోగం కూడా పొందాము. ఆవిడ చెప్పిన పూజలు, ఆవిడ చెప్పిన చిన్న చిన్న పరిహారాలు, సనాతన సంస్కృతి అలవాట్లు ఇవన్నీ కూడా మేము నేర్చుకుని చాలా అన్నీ చేసుకుని మేమిప్పుడు సొంతంగా మేము ఒక కొట్టు పెట్టుకున్నామండి. బత్తిల్లో ఒక కొట్టు పెట్టుకున్నాము. మా స్థితి మారింది, మా జీవితాలు బాగుపడ్డాయి ఈ ఛానల్ వల్ల. అందువల్ల నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. నా పేరు వరలక్ష్మి, మా ఆయన పేరు యాదగిరి. ఆయన యాదగిరి నరసింహస్వామి భక్తుడు, వాళ్ళ పూర్వీకులు. అందుకని నరసింహస్వామి భక్తులు అవడం యాదగిరి అని పెట్టుకున్నానండి. అయితే యాదగిరి రామ్మోహన్ ఆయన పేరు. అయితే రామ్మోహన్ అన్న పేరు వాళ్ళు ఏదో కారణం చేతి పెట్టుకున్నారు, కానీ వాళ్ళు నరసింహస్వామి అన్నమాట. అయితే ఈరోజు వరకు బాగానే ఉన్నామండి. ఏ రకమైన సమస్యలు మాకు లేవు. మా పిల్లలు కూడా కాలేజ్ చదువులు అయిపోయాయి. కాలేజ్ చదువులు అయిపోయి సుమారుగా అందరూ కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మా పెద్ద బాబు కాలేజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మా పాప ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. ఇద్దరు కూడా చదువుకుంటున్నారు హాయిగాను, అయిపోయేవి. ఇంకా మాకు ఓపిక ఉంటే చదివిస్తాం అనుకుంటున్నాం అనమాట. సో ఇంకా మీరు మేడం గారికి చెప్పాను, నాకు అదంతా చెప్పి చదవమన్నాను. కానీ అయితే మీరు చెప్పినట్లుగానే మీరు నాతో ఎలా మాట్లాడారో అలాగే చదువుతానని ఆవిడ నాకు చెప్పారు. అలాగే చదువుతున్నారని నాకు అర్థమైంది. కనుక నేను చాలా ఆనందంగా ఉందండి. సిటీవీ ఛానల్స్ వల్ల చాలా చాలా ఉపయోగం పొందుతున్నాము, ఇప్పుడు ఆనందం కూడాను. కనుక సిటీవీ హారర్ జర్నీ ఆడియో స్టోరీలు రెండు నేను వింటానండి. అలాగే అందరం కూడా సపోర్ట్ చేద్దాము. ఇంకా నేనైతే ఎప్పుడో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, అలాగే మీరు కూడా అలాగే చేసుకోండి. రెగ్యులర్గా వచ్చే వాటిని ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే చక్కగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని బాగా ప్రోత్సహించాలండి మనందరం. నా మాటల్లో కానీ నా ధోరణిలో కానీ ఏమైనా తప్పులుంటే క్షమించాలండి. మేడం గారికి, చంద్రజ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, నమస్తే. ఇదండి ఫ్రెండ్స్, బత్తిలి నుంచి వరలక్ష్మి గారు మన ఛానల్తో షేర్ చేసుకున్న ఆవిడ జీవితంలో జరిగిన భయానక సంఘటన. సో అనుభవించిన వాళ్ళకు మాత్రమే ఆ భయం ఏంటో తెలుస్తుంది, విన్న వాళ్ళకి ఏం అనిపించదో సింతే కదా అనిపిస్తుంది, అంతే కదండి. కనుక ఆవిడకు, ఆవిడ కుటుంబ సభ్యులకు ఆ సంతోషి మాత, ఆ పరాశక్తి అద్భుతమైనటువంటి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని ఆ పిల్లలకి అందించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్స్ తరఫున కోరుకుంటూ, మరొక హారిఫైయింగ్ ఇన్సిడెంట్, ట్రూ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.